అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఒక బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ట్రంప్కు వ్యతిరేకంగా EU దేశాల అత్యవసర భేటీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గ్రీన్లాండ్పై ట్రంప్ చర్యలను ఆ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్కు వ్యతిరేకంగా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. ట్రంప్ బెదిరింపు సుంకాలపై తీవ్ర హెచ్చరికలను కూడా జారీ చేశాయి. యుద్ధానికి వస్తే అవసరమైతే వెనకాడబోమంటూ ట్రంప్కి ఒక వార్నింగ్ కూడా ఇచ్చాయి. ట్రంప్ చర్యలు EU-US సంబంధాలకు విఘాతం అంటూ కూడా వారు ప్రకటిస్తున్నాడు. సంబంధాలకు విఘాతం కలిగించే చర్యలను మేము ఖచ్చితంగా ఎదుర్కొంటామంటూ చెప్తున్నారు ఈ EU కంట్రీస్. ఇలాంటి చర్యల వల్ల అమెరికానే నష్టపోతుందంటూ చెప్తున్నారు. EU దేశాలపై, యూరోపియన్ యూనియన్ దేశాలపై టారిఫ్లు విధించడాన్ని తప్పుబట్టారు ఆ నేతలు. డెన్మార్క్ సైనిక విన్యాసాలకు మద్దతు పలికాయి EU కంట్రీస్, అలాగే EU నేతలు కూడా. ఇటీవల EUలోని 8 దేశాలపై 10% టారిఫ్లు ట్రంప్ విధించిన విషయం మనకు తెలిసిందే. అంటే గ్రీన్లాండ్ను తమలో కలుపుకోవడాన్ని వ్యతిరేకించేటువంటి EU కంట్రీస్ అన్నింటినీ కూడా ట్రంప్ హెచ్చరించారు. ముఖ్యంగా వ్యతిరేకిస్తున్నటువంటి ఒక 8 దేశాలను, తమ స్టాండ్ను చాలా క్లియర్గా ప్రకటించే ఈ దేశాలు, ఈ 8 దేశాలకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. డెన్మార్క్, బ్రిటన్, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, జర్మనీ, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, ఈ 8 దేశాల మీద 10% టారిఫ్లు విధిస్తానంటూ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ టారిఫ్లు అమల్లోకి రాబోతున్నాయి అంటున్నారు. అండ్ ఒకవేళ జూన్ 1 లోపు ఈ ప్రాసెస్ కనుక ఫినిష్ అవ్వకపోతే, తమ కొనుగోలు ప్రాసెస్, అదే గ్రీన్లాండ్ని తమలో కలుపుకునేటువంటి ఈ ప్రాసెస్ కనుక ఫినిష్ అవ్వకుండా అడ్డుకున్నటువంటి ఈ దేశాల మీద ఫిబ్రవరి 1 నుంచి 10% టారిఫ్స్ అమలైతే జూన్ 1 నుంచి 25% ఇవి పెరుగుతాయని, 25% టారిఫ్స్ అమలవుతాయంటూ ఇప్పటికే ట్రంప్ US హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో కోపెన్హాగ్లో డెన్మార్క్ అలాగే గ్రీన్లాండ్ ఉన్నటువంటి వాళ్ళ కొంతమంది కీలకమైన వ్యక్తులతో, అక్కడి ప్రతినిధులతో, చట్టసభ్యులతో US కాంగ్రెస్ ప్రతినిధులు కూడా భేటీ అయ్యారు. దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ససేమిరా అనడంతో ఇక US బెదిరింపులకు దిగుతోంది. వాళ్ళ అతిపెద్ద ఆయుధం అయినటువంటి టారిఫ్స్ను వీళ్ళ మీద ప్రకటించబోతున్నారు. ఈ 8 దేశాల మీద ఫిబ్రవరి 1 నుంచి 10% టారిఫ్స్ విధిస్తారు. ఒకవేళ ఈ ప్రాసెస్ ఇంకా ఇలాగే అడ్డుకుంటూ పోతే, జూన్ 1 లోపు ఈ ప్రాసెస్ అవ్వకపోతే 25%కి ఈ టారిఫ్స్ పెరగబోతున్నాయంటూ US ప్రకటించింది. అయితే నాటోలో, ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోలో గ్రీన్లాండ్ అనేది ఒక సెమీ అటానమస్ బాడీ, సెమీ అటానమస్ ప్రాంతం అది. గ్రీన్లాండ్ అలాగే ఇటు డెన్మార్క్లో ఇప్పుడు భాగంగా ఉంది. కానీ వాళ్ళు రిపబ్లిక్ కంట్రీగా ఉన్నారు, అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక దేశంగా, అంటే వాళ్ళని వాళ్ళు పాలించుకునే కంట్రీగా, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునేటువంటి కంట్రీగా ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద మీ చర్యలను మేము ఒప్పుకోం, అవసరమైతే యుద్ధానికైనా సిద్ధం అంటూ యూరోపియన్ యూనియన్ ప్రకటిస్తోంది. అందులో ఉన్నటువంటి 8 దేశాలు, మేజర్గా ఈ 8 దేశాల మీద ట్రంప్ చాలా సీరియస్గా ఉన్నారు. ఈ దేశాలు వ్యతిరేకించడం, అవసరమైతే యుద్ధానికైనా సిద్ధం అని చెప్పడం ట్రంప్కి, USకి చాలా కోపాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ దే ఆర్ పాసింగ్ వెరీ క్లియర్ స్టాండ్, వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అబౌట్ దిస్. ఈ EU కంట్రీస్ అన్నీ కూడా ఒకే మాట మీద నిలబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కొన్ని దేశాలు ఇప్పటికే కొంత అటు ఇటుగా ఉన్నప్పటికీ, 50-50గా ఉన్నప్పటికీ, అంటే ట్రంప్ని ఎందుకులే ఎదుర్కోవడం అన్న భయం కానీ, ఎక్కడ ట్రంప్ తమ మీద కూడా యుద్ధానికి దిగుతాడో, తమ మీద కూడా చర్యలు తీసుకుంటాడో అన్నటువంటి భయాన్ని చెప్తున్నప్పటికీ, బట్ దీస్ 8 కంట్రీస్ ఆర్ స్టాండింగ్ స్ట్రాంగ్ అండ్ వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. ముఖ్యంగా డెన్మార్క్, బ్రిటన్, అలాగే జర్మనీ, ఈ కంట్రీస్ చాలా స్ట్రాంగ్గా తమ వాయిస్ని వినిపిస్తున్నాయి. అండ్ దే ఆర్ రెడీ ఫర్ వార్, అవసరమైతే యుద్ధానికైనా మేము సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటిస్తున్నారు. ఇది ఎప్పటి వరకు, ఇది ఎంతవరకు పోతుంది అనేది చెప్పడం కష్టం. కాకపోతే వెనిజులా లాగా ఇప్పుడు గ్రీన్లాండ్ మీద కూడా ట్రంప్ ఏదో ఒక సైనిక చర్యకు దిగుతాడా అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే దే ఆర్ మెంబర్స్ ఆఫ్ నాటోలో మెంబర్స్గా ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో డైరెక్ట్గా నాటోని సైనిక చర్యతో ఢీకొట్టేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఖచ్చితంగా లేదు. కానీ ఏ చిన్న అవకాశం వచ్చినా ట్రంప్ ఊరుకోడు.
ఈ నేపథ్యంలో దే ఆర్ రెడీ ఫర్ వార్ అని కూడా చెప్తున్నారు. సో ఇక చేసేదేమీ లేక అలాగని వెనక్కి తగ్గకుండా ట్రంప్ చెప్తున్న మాట టారిఫ్స్ అనే ఆయుధాన్ని ప్రకటిస్తున్నాను అని చెప్పేసి. సో ఇది ఖచ్చితంగా మరింత ఉద్రిక్తతలకు కారణమయ్యే పరిస్థితులు క్లియర్గా కనిపిస్తున్నాయి. నాటో ఈజ్ అబ్జర్వింగ్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ వాళ్ళు అతి త్వరలో చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ విషయంలో ఒక వాళ్ళ ఒపీనియన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇది నిజంగా యుద్ధం వరకు వెళ్తుందా లేకపోతే ఇక్కడితో ఆగుతుందా అనేది మాత్రం చెప్పడం కష్టం. ఒకవేళ యుద్ధం వరకు వెళ్తే యుఎస్ నాటోతో డీల్ చేయడానికి రెడీగా ఉందా? నాటో కంట్రీస్ అన్నీ ఒక మాట మీదకి నిలబడితే యుఎస్ నిజంగా వాటిని ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేసే పరిస్థితి ఉందా అంటే లేదనే చెప్పాలి. అండ్ యుఎస్ ఈజ్ నాట్ రెడీ టు గో ఫర్ వార్ విత్ నాటో. అట్ ది సేమ్ టైమ్ యుఎస్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్టెప్ బ్యాక్ అబౌట్ దిస్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చాలా కీలకంగా మారింది. ఖచ్చితంగా ఏదో ఒక రకంగా వీటన్నిటి మెడ వంచాలి, ఎలాగైనా సరే గ్రీన్లాండ్ని సంపాదించుకోవాలని చెప్పేసి ట్రంప్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది అనేదే చాలా కీలకం. ఓ పక్క ఇరాన్ విషయంలో ఇప్పటికే కొంత వెనకడుగు వేస్తున్నట్లుగా కనపడుతోంది. ఫర్ సమ్ టైం, కొంత సమయం వరకు మాత్రమే ఇది ఉండే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు గ్రీన్లాండ్ విషయంలో కూడా యుఎస్ ఇలాగే బిహేవ్ చేస్తుంది. ఇది ప్రపంచ దేశాలకు ఒక రాంగ్ ఇండికేషన్ ఇస్తుంది. అంటే మీ దగ్గర పవర్ ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు, ఏం చేసినా ఎవరు అడగరు అనేటువంటి ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది. దిస్ ఈజ్ నాట్ రైట్ అంటూ నాటో చెప్తోంది. ఎస్పెషల్లీ దీస్ 8 కంట్రీస్ తమ వాయిస్ను చాలా స్ట్రాంగ్గా వినిపించగలిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అసలు మిత్ర దేశాల మీద ఇలాంటి చర్యలు ఖచ్చితంగా తప్పే, వీటిని మేము సమర్థించమంటూ బ్రిటన్ చాలా క్లియర్గా చెప్పింది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటన చేశారు. మేము గ్రీన్లాండ్కి ఖచ్చితంగా మద్దతుగా నిలబడబోతున్నాం, ఏది ఏమైనా సరే మేము ఉంటామని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం యూరోప్ కంట్రీస్ మీద ఇలాంటి దుందుడుకు చర్యల్ని మేము సహించమంటూ మరోవైపు ఫ్రాన్స్ కూడా చెప్తుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మరాన్ కూడా ఈ విషయంలో చాలా క్లియర్గా వాళ్ళ స్టాండ్ని చెప్పారు. సో బ్రిటన్, అలాగే ఫ్రాన్స్, మరోవైపు జర్మనీ, నెదర్లాండ్స్, ఈ విషయంలో నెదర్లాండ్స్లో భాగంగా ఉంది ఓ పక్క గ్రీన్లాండ్స్. కానీ సో ఇలా ఓవరాల్గా ఈ కంట్రీస్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడబోతున్నాయి. సో ఇప్పుడు అమెరికా ఏం చేయబోతుంది? అండ్ దే ఆర్ ట్రయింగ్ టు కన్విన్స్, యుఎస్ ఈజ్ ట్రయింగ్ టు కన్విన్స్ ఏమని, గ్రీన్లాండ్ వల్ల కూడా మనకి ఆపద పొంచి ఉంది, యూనో వీటి వల్ల కూడా డ్రగ్స్ ఇంకా సప్లై అవుతున్నాయన్న విషయాన్ని కూడా చెప్తున్నారు. ఇట్స్ వెరీ షేమ్ఫుల్ టు హియర్ సచ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ యుఎస్. ఖచ్చితంగా ఇలాంటి సందర్భంలో గ్రీన్లాండ్ నుంచి కూడా ఆపద పొంచి ఉందని చెప్పడం, ఒక చిన్న భూభాగం గ్రీన్లాండ్ అనేది, అక్కడ పెద్ద జనాభా లేరు, అలాంటి ఒక ప్రాంతం నుంచి ఒక ఆపద పొంచి ఉంది యుఎస్కి అని చెప్పడం కానీ, ముఖ్యంగా అక్కడి నుంచి డ్రగ్స్ సప్లై అవుతున్నాయి నాటో దేశాలకు అని చెప్పడం నవ్వు తెప్పిస్తుంది చాలా దేశాలకు. చాలామంది నవ్వుతున్నారు ఇలాంటి స్టేట్మెంట్స్ విని, ఇలాంటి మాటలు విని యుఎస్ నుంచి, ట్రంప్ నుంచి. సో ఈ విషయంలో ఖచ్చితంగా నాటో చాలా సీరియస్గా ఉన్నట్లుగా కనపడుతుంది. నాటో దేశాలన్నీ ఒక మాట మీదకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. EU కంట్రీస్, యూరోపియన్ యూనియన్ అంతా ఒక మాట మీదకి వస్తున్నట్లుగా కనపడుతుంది. అండ్ ముఖ్యంగా ఈ వైఖరిని, ఇలాంటి ఒక బిహేవియర్ని వాళ్ళు టాలరేట్ చేయమని చెప్తున్నారు. అంటే బలం ఉంది కదా అని చెప్పి ఏదో ఒక దేశం మీద ఇష్టం వచ్చినట్లుగా ఏదో ఒక ఆరోపణ చేసి, కొన్ని ఫేక్ ఎలిగేషన్స్ చేసి, ఇప్పుడు ఎలాగైతే వెనిజులా మీద చేశారు. అఫ్కోర్స్ వెనిజులాలో డ్రగ్స్ సప్లై జరగలేదా వెనిజులా నుంచి అంటే కాదని చెప్పలేం. కానీ దానికి డైరెక్ట్గా మదురోనే బాధ్యుడా అంటే అది మాత్రం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇరాన్ విషయంలో వాళ్ళ దగ్గర ఏవో భయంకరమైనటువంటి ఆయుధాలు ఉన్నాయని, దే ఆర్ డెవలపింగ్ సమ్ న్యూక్లియర్ వెపన్స్ అని, న్యూక్లియర్ వెపన్స్కి అవసరమైనటువంటి గ్రేడ్ యురేనియంని వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద ఈ మధ్య యుద్ధం చేయడాన్ని కూడా మనం చూసాం. సో ఇలాంటి ఏదో ఒక రీజన్ చూపించి వాళ్ళ మీద ప్రెషర్ చేసే ప్రయత్నం. ఇప్పుడు ట్రంప్ అనవసరంగా కెలుక్కోవడం వల్ల ఇరాన్లో కొన్ని వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, కొన్ని వేల మంది జైళ్ళలో మగ్గుతున్నారు. మరోవైపు ఇప్పుడు గ్రీన్లాండ్స్ మీద, అలాగే వెనిజులా పరిస్థితి ఎంత గందరగోళంగా ఉందో మనం చూసాం. బట్ అక్కడ లక్కీగా మదురోని కిడ్నాప్ చేసి పట్టుకుపోయినప్పటికీ మదురో కొడుకు స్ట్రాంగ్గా నిలబడ్డాడు. అక్కడ మిగతా అతని వర్గానికి చెందిన వాళ్ళే అధికారాన్ని చేపట్టడం కానీ, వాళ్లే మేము రూల్ చేసుకుంటాం మా దేశాన్ని అని చెప్పడం కానీ ట్రంప్కి మరొక ఎదురు దెబ్బగా మనం చూడాలి.
అండ్ గతంలో జరిగినవన్నీ మనకు తెలిసిందే. ఇరాక్ విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు, లిబియా విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు, ఈజిప్ట్ విషయంలో అప్పుడు గతంలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆఫ్ఘనిస్తాన్ మనం చూసాం. సో ఇప్పుడు ఈ దేశాల మీద అంటే వరుసగా ఎప్పుడో గతంలో ఒక 40 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వేరు. బట్ ఇప్పుడు 2026లో కూడా ఇంత డెవలప్ అయిన తర్వాత ఇది ఒక ఏఐ యుగం నడుస్తున్న టైం